భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 49.70 అడుగులకు తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి భారీగా వరద రావడంతో నిన్న గోదావరి నీటి మట్టం 56.10 అడుగులకు చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక స్థాయి. అయితే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీటి మట్టం కూడా తగ్గింది. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 49.70 అడుగులకు తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి భారీగా వరద రావడంతో నిన్న గోదావరి నీటి మట్టం 56.10 అడుగులకు చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక స్థాయి. అయితే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీటి మట్టం కూడా తగ్గింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భూపాల్, మీరు చెప్పినట్టుగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం కొంత స్వల్పంగా తగ్గడంతో ఈ తెల్లవారుజామున మూడవ ప్రమాద హెచ్చరికనైతే తొలగించారు. అంటే ఒకేసారి కూడా భారీ ఎత్తున వర్షం వచ్చింది. అంటే భద్రాచలం ఎగువ దిగువన ఎటువంటి వర్షం లేకపోయినప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో తక్కువగా వర్షం ఉన్నప్పటికీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కొన్ని పార్ట్లలో భారీ వర్షాలు రావడంతో ఇంద్రావతి, అదేవిధంగా ప్రాణహిత నదులు పొంగి ప్రవహించాయి. దాని నేపథ్యంలో భద్రాచలం వద్ద భారీ ఎత్తున గోదావరి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా 56 అడుగులు, అంటే మూడవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. గత ఏడాది 51 అడుగులు ప్రవహించగా ఈసారి మాత్రం ఎలినో ప్రభావం ఉన్న సమయంలో కూడా భద్రాచలం వద్ద గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ ఎత్తున వరద వచ్చిన విషయం తెలిసింది. మనం చూడవచ్చు విజువల్స్లో నిన్న ఈ స్తంభాలన్నీ కూడా నిన్న మునిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ స్తంభాలు తేలి ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ముందస్తు జాగ్రత్తల్ని అధికార యంత్రాంగం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ అంకిత్, అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజు అనుక్షణం దీన్ని పరిశీలిస్తూ ఇప్పటికీ ఫైర్ స్టేషన్ కి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ ను కూడా రంగంలో దించడం జరిగింది. ప్రధానంగా గతంలో కంటే ఎక్కువగా లాంచీలని, అదేవిధంగా ఫైర్ కి సంబంధించిన ఈ లాంచీలని ఇవన్నీ కూడా రంగంలోకి దించడం జరిగింది. అంటే వరద అంటే 2022లో వరద వచ్చిన తర్వాత అది ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో ఒకేసారి కొన్ని ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద వస్తున్న విషయం మనకు తెలిసింది. ఆ నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం నుంచి అంటే ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం రెండవ ప్రమాద హెచ్చరిక కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఉపసంహరించడం జరిగింది. అంటే 47.5 అడుగులకి గోదావరి చేరుకోవడంతో, అంటే 48 అడుగులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అది కూడా తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా కొద్దిసేపటి క్రితమే ఉపసంహరించుకోవడం జరిగింది. అయినప్పటికీ భద్రాచలం నుంచి ఎగువ ప్రాంతం నుంచి రాకపోకలు అయితే పూర్తిగా బంద్ ఉన్నాయి. భద్రాచలం నుంచి అటు ఏటూరు నగర్, అంటే వరంగల్ జాతీయ రహదారి ఉంటుంటే అది ఛత్తీస్గఢ్ రహదారి. ఆ నేపథ్యంలో ఈ రోడ్లపైన ఇప్పటికీ రోడ్లపై నీళ్లు ఉన్న నేపథ్యంలో భద్రాచలం నుంచి ఇటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకి రాకపోకలు బంద్ అయింది. అయితే మొత్తం మీద ఈ వరద తగ్గుముఖం పట్టడంతో, అంటే ఈ మధ్యాహ్నానికి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా తొలగించే అవకాశం అయితే మనకు కనపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి వర్షాలు లేకపోవడం వల్ల గోదావరి వరద తగ్గినట్లని అధికారులు చెప్తున్నారు. స్వాతి. థ్యాంక్ యూ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.